నువ్వు బాగా కష్టపడితే ఏదో ఒకరోజు నువ్వనుకున్న రంగంలో బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతావురా. అంతా నీ ఆశీర్వాదం నానమ్మా. నన్ను మా అమ్మా నాన్నలు అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు అర్థం చేసుకున్నావు. రేపు ఆడియో కంపెనీ వాళ్ళకు కూడా ఈ ట్యూన్ నచ్చితే ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు దక్కుతుందిరా. కష్టపడేవాడికి ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా ఎప్పుడూ ఉంటుంది. పనిలో పని నీకు పెళ్లి కూడా అయిపోతే అబ్బా, మధ్యలో ఈ పెళ్లిగోలేంటి నానమ్మా? చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు. చదువుదారి చదువుదే, పెళ్లిదారి పెళ్లిదే. చెప్పానుగా, నీ పెళ్ళైపోతే ఆ వచ్చే పిల్ల అదృష్టం కూడా నీకు కలిసొచ్చిందనుకో, నువ్వు రాకెట్లా దూసుకుపోతావురా. ఆహా, నేనే రాకెట్లా దూసుకుపోవాల్సిన అవసరం లేదు. నా దారిలో నేను మెల్లగా వెళ్ళిపోతాను. దయచేసి పెళ్లి ఊసి మాత్రం ఎత్తకే బాబు. నువ్వు వద్దంటే ఆగుతుందా, నేను కావాలంటే అవుతుందా? టైమొస్తే ఏదీ ఆగదు. నీకోసం ఆ మహాలక్ష్మి ఎక్కడో పుట్టే ఉంటుందిరా. చరణ్, ఈ అవకాశాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఛాన్సే లేదు. ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది ట్యూన్స్. ఈసారి ఖచ్చితంగా మనమే కొడతాం. అవును, ఆ ట్యూన్స్ ఉన్న పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంది కదా? నా దగ్గరే ఉంది. జాగ్రత్త. దిగు. ఏయ్, రోడ్ రోలర్ లాగా అడ్డొచ్చి నన్నే అంటావేంటి? రోడ్ రోలర్ అది ఇది అన్నావంటే మూతి మీద గుద్దుతా. నువ్వు పెద్ద అందగడివి అనుకుంటున్నావా? గడకర లాంటి పొడువు, చొట్టలు పడ్డ చెంబు లాంటి మొహము. ఏయ్, మా చరణ్ని చొట్టాలు పడ్డ మొహం అంటావా? కాదు, అరిగిపోయిన దీక్ష మొహం. నీదే బావురు కప్ప మొహం. అమ్మా తల్లి, మేమందరం ఎప్పుడు కలిసి బయటకెళ్తున్నా సరే నువ్వే ఎదురు పడతావేంటి తల్లి? ఏదో జన్మలో మీరందరూ కలిసి పాపం చేసుంటారు. అందుకే ఆ దేవుడు మీ తిక్క కుదుర్చడానికి నన్ను పంపించాడు. ఏయ్, అసలు నీతో మాట్లాడమే తప్పు. మరెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు నిన్ను ఎవడు చేసుకుంటాడో గాని ఫస్ట్ నైట్ ఎవడు పారిపోతాడు. నిన్నెవత్తు చేసుకుంటుందో కానీ పెళ్లి పీటల మీదే పెళ్లి జరిపించే పంతులతో లేచిపోతుంది. ఏయ్, చిచి చిచి, ఏయ్, నిన్ను నా సంగతి తెలియదు చెప్తున్నా. ఏంటి 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 మీద మీదకి వస్తున్నావేంటి? కొడతావా? చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, జై బాలయ్య. లాస్ట్ టైం కూడా ఇలాగే ఈ అమ్మాయితో గొడవ పెట్టుకుంటే అది మిస్ అయింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదలదురా. పదరా. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? నా బ్లెస్సింగ్స్ కావాలా? ఆశీస్సులు ఆశీస్సులు. నీ బోర్డు బ్లెస్సింగ్స్ ఎవరికి అవసరం లేదు. పదండ్రా. పాపా, నా అవసరం కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఏమైందమ్మా? గొంతెందుకో పట్టేసినట్టుందండి. అవునా?
ఒక నిమిషం ఆగు. ఏమండి ఎక్కడికి? చెప్తాను కదా, ఒక నిమిషం ఆగు. ఏమైంది పెద్దనాన్న? మీ అమ్మకి గొంతు పట్టేసిందంట. అవునా? హ్మ్. రండి. ఏమండి ఏమండి అరే ఏంటమ్మా ఎక్కడికి? ఏంటి వాళ్ళ హడావిడి? అదే నేను చూస్తున్నాను మామయ్య. గొంతు పట్టేసింది అన్నాను. తండ్రి కూతుళ్ళేమో హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి ఏదో చేసేస్తున్నారు. ఇదిగో ఏంట్రా ఏంటది? ఇదేనన్నా, గుండమ్మకి గొంతు బాలేదంటే కషాయం తయారు చేశాను. ఓహో, తాగు గుండమ్మా. తాగొచ్చా? ఎందుకు భయపడుతున్నావు? తాగు గుండమ్మా, నన్ను నమ్ము, తాగు. తాగమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా, ఇందాకటి మీద కొంచెం బెటర్గా ఉందా? అసలు ఏంటి మీ ఇద్దరి హడావిడి? చాలా బాగా ఓవర్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. హడావిడి ఏం లేదు పెద్దమ్మా. గొంతు పట్టేసింది కదా, అందుకని. హ్మ్. అవును గుండమ్మా, బాణం వేసేవాడికి బొటనవేలు ఎంత ముఖ్యమో సింగర్కి గొంతంత ముఖ్యమని నువ్వే చెప్తావు కదా. ఓహో, గొంతు పట్టేసిందనా? ఎంత హడావుడి చేస్తున్నారు? మీ హడావిడి చూసి ఈవిడ గారి గొంతే పోయిందేమో అనుకున్నాను. అయ్యయ్యో, డిసప్పాయింట్ అయ్యావా అక్షిత? అమ్మా, పిన్నికే సరిగా మాట్లాడటం తెలీదు. అక్షితకి ఏం తెలుస్తుంది? వదిలేమ్మా. ఏంటే నా మీదే కౌంటర్ వేస్తున్నావా? వైష్ణవి ఆగు. అరే, చిన్నపిల్లలు వాళ్లలో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. పెద్దదాన్ని నువ్వు అర్థం చేసుకునే పని లేదు. అమ్మ గుండమ్మా, మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. ఇన్ని సంవత్సరాలైనా మీ మధ్య ప్రేమ ఎప్పుడూ తగ్గలేదమ్మా. హ, అమ్మా, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. భవతీ భిక్షాందేహి. జంగమదేవరు అనుకుంటా. అవునండి, జంగమదేవరే. అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశ అంటారు. కానీ వాళ్ళు మామూలుగా ఎవరిని భిక్ష అడగరు కదా అత్తయ్య. అవునమ్మా, మన ఇంటి ముందుకొచ్చి భిక్ష అడుగుతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. గీత, నువ్వు వెళ్ళి కొంచెం బియ్యం పట్టుకురా. సరేమ్మా. గుండమ్మ, పద వెళ్దాం. హర హర మహాదేవ శంభో శంకర. భవతీ భిక్షాందేహి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. మీలాంటి మహాత్ములు ఇలా మా ఇంటికి రావడం మా అదృష్టం స్వామి. స్వీకరించండి స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. శివార్పణం. అనుకోని రాలేదు, ఆజ్ఞతో వచ్చాను. ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా నీ నిరీక్షణ ఫలించబోతోంది. ఏ బంధం కోసమైతే నువ్వు అలా అడుగుతున్నావో అదే బంధం వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది. మీ నట్టింట్లో కాలు పెట్టబోతోంది. స్వామి, 20 సంవత్సరాలుగా మేమెదురు చూస్తుంది. చిన్నప్పుడు తప్పిపోయినా, మా నుంచి దూరం అయిపోయినా మా కూతురు గురించి స్వామి. అంటే అంటే మా కూతురు మా ఇంటికి తిరిగి వచ్చేస్తుందా స్వామి? ఆ శివయ్యే నా నోటెమ్మట పలికించిన మాట. అవునో కాదో తెలుసుకోవలసింది మీరే. ఇక నుంచి మీ కళ్ళల్లో ఆనందం కలుగుతుంది. దుర్మార్గుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. శివాజ్ఞ పొల్లుపోదు. శంభో శంకర. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్.
మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. ఏమండి, జంగమ దేవుడు చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. దూరం అయిపోయిన మన కూతురు మన ఇంటికి వస్తుందన్నమాట. మావయ్య, అత్తయ్య, నా కూతురు వచ్చేస్తుందంట. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, తప్పకుండా వస్తుంది. జంగమదేవుడు చెప్పాడంటే తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. అవును గుండమ్మా, నువ్వు చేసిన పూజలు వృధా కాలేదు. ఎక్స్క్యూజ్ మీ, సార్ని కలవాలి, మాకు అపాయింట్మెంట్ ఉంది. మీ పేరు చరణ? అవునండి. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. ఓకే, పదండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ట్యూన్స్ విందామా? డెఫినెట్లీ సార్. అరే, పెన్ డ్రైవ్ ఇవ్వు. పెన్ డ్రైవ్ ఇవ్వమంటే వెతుకుతున్నావు ఏంట్రా? ఇంకా పెన్ డ్రైవ్ కనపడలేదురా. ఆ? అదేంటి, పెన్ డ్రైవ్ నీ దగ్గరే కదా ఉంది. నా దగ్గరే పెట్టుకున్నాను, బ్యాగ్లో ఉందేమో చూస్తాను. రే, త్వరగా వెతుకురా. 1 minute సార్. రే, పెన్ డ్రైవ్ కనిపించట్లేదురా. కుంపలు ముంచవు కదరా. ఏంటి చరణ్ ఇది? సార్, సారీ సార్. యాక్చువల్గా మేము చేసిన ట్యూన్స్ అన్నీ ఆ పెన్ డ్రైవ్లోనే లోడ్ చేసి పెట్టాను. అది కనిపించట్లేదు సార్. పెన్ డ్రైవ్ మిస్ అయిందని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నీకు ఇద్దామన్న ఛాన్స్ మిస్ అయిందని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. సార్, అలా అనకండి సార్. ఎంతో కష్టపడి ట్యూన్స్ చేసాం. కావాలంటే లైవ్లో మీకు ప్లే చేసి చూపిస్తాం. చూడు, ఎంతో ఇంపార్టెంట్ అయిన పెన్ డ్రైవ్ విషయంలోనే నువ్వింత నెగ్లిజెన్సీగా ఉన్నావంటే రేపు లక్షలు ఖర్చు పెట్టి నీతో ఒక ఆల్బమ్ చేసే అవకాశం ఇస్తే ఇంకెంత నెగ్లిజెన్సీగా ఉంటావో. నీ ఇర్రెస్పాన్సిబుల్తో వర్క్ చేసి నా టైంని మనీని వేస్ట్ చేసుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. సార్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. మాట వినండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వెవరు? వీళ్ళ ఫ్రెండ్ని. నువ్వేంటి ఇక్కడ? ఇందాక మీరు రోడ్డు మీద పడిపోయినప్పుడు అక్కడ ఇది దొరికింది. ఇది మీదే అనుకుంటా. ఇదే ఆ పెన్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్యూన్స్ అన్ని ఇందులో ఉన్నాయి సార్, వినండి సార్. ఎక్సలెంట్, మార్వెలస్, సూపర్. నిజంగా నీ ట్యూన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు 3 ట్యూన్లు తయారు చేశారు కదా,
ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్లో ఇంకో 3 ట్యూన్లు తయారు చేయండి. ఆ 6 సాంగ్స్తో మనం ఆల్బమ్ రిలీజ్ చేద్దాం. అంటే మాకు ఛాన్స్ ఇచ్చినట్టే కదా సార్? చెప్తున్నాను కదమ్మా,